This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. యూనివర్సల్ వాటర్ కెమికల్స్ అందించే సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, కంపెనీ సాధించిన విజయాలే. యూనివర్సల్ వాటర్ కెమికల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ఎండి గారు వచ్చేసి రమేష్ గౌడ్ నార్చెరువు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ యూనివర్సల్ వాటర్ కెమికల్స్. ఎస్, ఆయన గొప్పతనం ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే మేము ఒక రూమ్మేట్గా ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేసి అవకాశం ఇవ్వడం. ఎందుకంటే ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన్ని ఇవ్వాలని లేదు. సపోర్ట్ చేసి నాకు కానీ శ్రీనివాస్ గారికి కానీ సపోర్ట్ చేసి అవకాశం ఇవ్వడం, పార్ట్ ఆఫ్ ది కంపెనీ చేయడం ఫస్ట్ థింగ్. అయితే ఇప్పటికి కూడా ఆయన చాలా హ్యూమన్ బీయింగ్గా ఉంటాడు, చాలా కామ్ అండ్ కూల్గా ఉంటాడు. ఒక కోపం అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అందరికి కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవసరమైతే సాక్రిఫైస్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఆయన నైపుణ్యం అవన్నీ కూడా ఉంది. అట్లాగే మంచి డిసిషన్ తీసుకోవడం, షార్ప్ డిసిషన్ తీసుకోవడం, ముఖ్యంగా సపోర్టివ్ నేచర్. అందరికి కూడా ఎప్పుడు కూడా హ్యూమన్ కైండ్గా ఉంటాడు అనమాట. కైండ్ ఆఫ్ నేచర్తోనే ఆయన బాగా ముందుకు వెళ్తుంటాడు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆయన నుంచి నేను స్ఫూర్తి పొందింది ఏంటంటే, ఫస్ట్ చెప్పాలంటే నాకు ఇనిషియల్ స్టేజ్లో సపోర్ట్ చేయడం అంటే, వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు వ్యక్తిగతంగా చాలా విషయాలు ఏం తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీలో అల్లారుముద్దుగా పెంచారు నాకు. సో నాకు ప్రాబ్లమ్స్ అనేవి అట్లాంటివి ఏం తెలియదు. మనకంటూ ఓన్గా కొన్ని థింగ్స్ ఉంటాయి, మెయింటైన్ చేసుకోవాలి, ఇట్లా ఉంటాయి, అవన్నీ తెలియదు. తర్వాత ఈ మనుషులు రకాలు ఎలా ఉంటాయి అవన్నీ తెలియదు. చాలా క్లీన్గా ఉండేటప్పుడు అట్లా ఉండేది అనమాట. సో ఎప్పుడైతే ఆయన రూమ్కి వచ్చినప్పుడు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అసలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఒక కష్టకాలంలో డిసిషన్ ఎలా తీసుకోవాలి అంటే ఇలాంటివన్నీ కూడా చాలా, నేను ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు ఇంత బాగా ఫియర్లెస్గా చేస్తున్నంటే కేవలం ఆయనతో ఉన్న సందర్భాలు సాన్నిహిత్యం వల్లనే వచ్చి గురువుగా భావిస్తాను అండ్ దేవుడిచ్చిన బ్రదర్గా భావిస్తాను. నాకు సొంత అన్న లేరు. సో నాకు ఒక సిస్టర్ మాత్రమే ఉంది. తన పేరు కూడా సుమాంజలి. సో ఈయన మాత్రం నాకు దేవుడిచ్చిన బ్రదర్గా భావిస్తాను. డెఫినెట్గా మర్చిపోలేని పర్సన్ కదా. ఇప్పుడు ఫ్యామిలీలో అమ్మ నాన్న తర్వాత, ఫ్యామిలీ తర్వాత, పిల్లల తర్వాత జీవితంలో మర్చిపోలేని వ్యక్తిగా ఫస్ట్ ఆయనే ఉంటాడు. చాలా ప్రేమ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా నేను చేసే ప్రతి పనికి కానీ సపోర్ట్ ఇస్తూ, సహకారం అందిస్తూ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.